సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి ఒక్కో అభ్యర్థి ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఓటర్లపై వరాలు కురిపిస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లా వెన్నంపల్లికి చెందిన చిరంజీవి అనే సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే కోతుల బెడదను పోగొడతానని హామీ ఇవ్వడమే కాకుండా ఏకంగా వాటిని ముందుగానే గ్రామం నుంచి తరిమేస్తున్నాడు. గ్రామంలో ఎక్కడ కోతులు కనిపించినా బయటకు తరలించాలని కోతులు పట్టేవారితో 3,50,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రామస్తుల సమస్యలను తీరుస్తున్న తనకే మద్దతు ఇవ్వాలని అభ్యర్థి చిరంజీవి కోరుతున్నాడు. ఈ నెంబర్కు 3,50,000 రూపాయలు శిక్ష. మీ ఇళ్లలో ఎక్కడైనా గుంపులు కనిపించినప్పుడు ఈ నెంబర్కు ఓటింగ్ కోసం తిరగడానికి కోసం వాళ్ళు ప్రజలందరూ కోతుల బేడ ఉన్నది మీద పడి దాడి చేస్తాను, ఇంట్లో వచ్చి యాగం చేస్తాను అని చెప్పడంతోనే ఈ నిర్ణయం వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని అందరినీ ఆలోచించి సంవత్సరం కొత్త 3,50,000 రూపాయలకు మాట్లాడి మొన్న 50,000 రూపాయలు పైసలు ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని అలా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గ్రూప్లో పెట్టినాం. ఏమైనా డౌట్ ఉంటే కూడా కోతులు పెట్టే అభ్యర్థి కూడా ఆయనకు కూడా ఫోన్ చేసి అడగవచ్చు. ఏం డౌట్ ఉన్నా కూడా ఎక్కడ కోతులు పట్టినా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఫోన్ చేసి ఇక్కడ అని చెప్తే నేను కూడా పిలిపిస్తాను. ఇంకా నేను నామినేషన్ వేయకముందుకే ఈ కోతుల బిడ్డ దాని నుండి తప్పియాలని చూస్తాను. గతంలో కూడా మేము సర్పంచ్ మేము అందరం ఉన్నప్పుడు కూడా 4 సార్లు పట్టించినాం.